నా ఫస్ట్ సీరియల్ శతమానం భవతి ఇన్ ఈటీవీ నేను 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో నా తరపు నుంచి ఒక చిన్న గెస్చర్ అనమాట. లైక్ లంచ్ ఆల్రెడీ వీళ్ళు ప్రిపేర్ చేస్తారు ప్రొడక్షన్లోని. సో నా తరపు నుంచి ఎక్స్ట్రా చికెన్ అది చేయిస్తున్నాను. చాలా కష్టపడిపోతున్నాను నేను చికెన్ ఫ్రై చేయడానికి. సో ఎస్, ఇప్పుడైతే మాకు ఈరోజు అనుకోకుండా 2 యూనిట్స్ జరుగుతాయి అనమాట, 2 కెమెరాస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. సో మీరు టైటిల్ చూసారు కదా, నా ఫస్ట్ సీరియల్ శతమానం భవతి ఇన్ ఈటీవీ నేను 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. నాకు ఇది చాలా 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 ప్రౌడ్ మూమెంట్. సో నేను ఈ వీడియో ద్వారా మా ఫ్యామిలీ, అంటే నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, శతమానం భవతి ఫ్యామిలీతో ఈ సెలబ్రేషన్స్ అనేది చేసుకుందాం అనుకుంటున్నాను. సో నా తరపు నుంచి ఒక చిన్న గెస్చర్ అనమాట. లైక్ లంచ్ ఆల్రెడీ వీళ్ళు ప్రిపేర్ చేస్తారు ప్రొడక్షన్లోని. సో నా తరపు నుంచి ఎక్స్ట్రా చికెన్ అది చేయిస్తున్నాను. సో ఇక్కడ తెప్పించి అది చేయిస్తున్నాను అనమాట మొత్తం టీం అందరికీ. సో ఏదో చిన్న ట్రీట్ లాగా. సో ఎస్, మీరు బ్లాగ్ మొత్తం చూడండి. నేనైతే కంప్లీట్గా ఈరోజు ఆ సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఏం కాదు, ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది, శతమానం భవతి షూటింగ్ ఏమీ ఇబ్బంది కాకుండానే వీళ్ళతోని టైం స్పెండ్ చేస్తూ వీళ్ళతో షూటింగ్ చేస్తూ అండ్ ఆ గెటప్స్లలో మంచిగా వీళ్ళతో ఒక డే అనేది నేను ఇలాగా వ్లాగ్ కింద చేద్దామని, నాకు మెమరీగా ఉంటుంది, మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ గురించి కాదు, నాకు పర్సనల్గా అంటే నేను ఎట్లా ఇండస్ట్రీకి వచ్చాను ఏంటి అనేది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నాను ఆల్రెడీ. బట్ నా వ్లాగ్లో నేను నా హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటాను అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ హిమజ, సో తన ద్వారా నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అండ్ హిమజ ద్వారా నాకు ప్రవీణ్ అక్క పరిచయం అయ్యారు. ప్రవీణ్ అక్క అనుకోకుండా నాకు ఒక మంచి బ్యూటిఫుల్ ఆఫర్ చేశారనమాట. మన శతమానం భవతిలో నీలిమా క్యారెక్టర్. యాక్చువల్గా నాకు అక్క చెప్పింది ఏంటంటే, గెస్ట్ అపీరెన్స్ ఉంటుంది, చెయ్యి నీకు బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. నేను అక్క మాట కాదనలేక నేను చేశాను. బట్ నాకు ఇది నా ఫస్ట్ సీరియల్లోనే నేను 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకోవడం విత్ ఆల్ బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్, నాకు ఫస్ట్ ప్రవీణ్ అక్క బ్లెస్సింగ్స్ అండ్ హిమజ బ్లెస్సింగ్స్ అండ్ మా టీమ్, ఎస్పెషల్లీ మై ఎక్స్టెండెడ్ టీమ్, శతమానం భవతి టీమ్. నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను అనమాట. అందుకే ఎట్లా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ సీరియలే 1000 ఎపిసోడ్స్ నేను కంప్లీట్ చేసుకోవడం అనేది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. అది నా ఒక్కదాని వల్ల సాధ్యం కాదు. మొత్తం నాకు ఆ సపోర్ట్ అనేది నాకు ఉన్నదనమాట. నాకు బ్యాక్ బోన్ కింద నా టీం ఉంది. నా ప్రొడ్యూసర్స్, నా డైరెక్టర్, నా టీం మొత్తం అందరు 24 క్రాఫ్ట్స్ ఎవ్రీ వన్ నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ ఆదరణ, మీ ప్రేమ, మీ సపోర్ట్ లేకపోతే నేను ఇప్పటి వరకు, మీ అభిమానులు లేకపోతే ఇప్పటి వరకు ఇంతవరకు నేను వచ్చి ఉండేదాన్ని కాదేమో. సో ఎస్, ఈరోజైతే నేను శతమానం భవతి షూటింగ్కి వచ్చేసాను. నా హ్యాపీనెస్ని వీళ్ళందరితో షేర్ చేసుకుంటాను. సో పదండి, మీరు కూడా చూద్దురు కానీ వ్లాగ్, నేను అందరినీ మీకు చూపిస్తాను. హాయ్ అండి అందరికీ. సో ఎస్, ఇప్పుడు వచ్చేసి నా రీసెంట్ పర్చేజెస్ ఇన్ కంప్లీట్ ఫుట్వేర్ అనమాట. ఫుట్వేర్లోని రీసెంట్ పర్చేజెస్ నేనైతే ఇది షేర్ చేసుకొని చాలా చాలా రోజులు అయిపోయింది మీ అందరితోని. సో ఎస్, నా రీసెంట్ ఫుట్వేర్ కలెక్షన్ అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో ఇవన్నీ కూడా నేను ర్యాండమ్గా అప్పుడప్పుడు అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో అమెజాన్లో ఏంటంటే ఆఫర్స్ ఉంటుంటాయి కదా, సో ఆఫర్స్ ఉన్నప్పుడల్లా నేను ఏదో ఒకటి పర్చేస్ చేస్తూ ఉంటాను అండ్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. కాబట్టి మీకు ఏమైనా యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఈ ఫుట్వేర్తో నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఎస్, ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ ఫుట్వేర్ అనమాట. కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ ఉంటుంది. ఇది ఇంత హీల్ కూడా వస్తుంది అనమాట, మీడియం హీల్ వస్తుంది. ఇందులో నేను ఆల్రెడీ గోల్డ్ వాడాను.
నాకు చాలా 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 నచ్చింది. మీరు చూసినట్లయితే నేను జగదాత్రి సీరియల్లో కూడా ఈ అంటే ఈ మోడల్లో గోల్డ్ కలర్ వాడాను. ఇప్పుడు బ్లాక్ తీసుకున్నాను అనమాట. చాలా లాంగ్ లాస్టింగ్ వచ్చింది. ట్రస్ట్ మీ, అసలు ఇది బ్రాండే కాదు, బట్ అలాంటిది నాకు దాదాపుగా ఒక 6 to 8 months వరకు వచ్చేసింది అనమాట. రెగ్యులర్గా యూజ్ చేస్తే, ఎవ్రీ డే యూజ్ చేస్తే నాకు 8 months వరకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు కూడా అవేం చెక్ చెదరలేదు, కాకపోతే అది గోల్డ్ కాబట్టి ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి. సో ఫస్ట్ చెప్పాల్సి వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అనేవి చాలా ట్రెండీ ఉన్నాయి కాబట్టి కంఫర్టబుల్ ట్రాన్స్పరెంట్ హీల్స్ అయితే తీసుకున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్ట్రాప్స్ మీద అంతా మనకి ఇక్కడ కంప్లీట్గా వర్క్ అనేది వస్తుంది. ఈ వర్క్ కూడా మనకి అస్సలు మూవ్ అవ్వని వర్క్ అనమాట. అండ్ ఇదంతా కొంచెం స్టైలిష్గా ఉంటుంది. అండ్ హీల్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ వస్తుంది. స్మాల్ హీల్, వెరీ స్మాల్ హీల్ ఉంటుంది, ఇట్లా స్మాల్ హీల్. సో ఎస్, క్యూట్గా అనిపించింది నాకు. చిన్న చిన్న డ్రెస్సెస్ మీదకి, ఫ్రాక్స్ మీదకి అలా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఎస్, ఇదైతే నేను వాడలేదు, బట్ అంటే వేసుకొని చూసాను, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీన్స్ మీదకి కొంచెం ఆఫీస్ టైప్లో కావాలి అనుకుంటే ఇలాంటి షూస్ ట్రై చేయండి, చాలా బాగున్నది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇదైతే కంప్లీట్ ఫుల్ వేర్, ఎలాగో మనకి బయట తిరిగే వాళ్ళకి, ఆఫీస్ వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగుంటుంది. చాలా క్లాసీగా, బాసీగా ఉంటుంది అనమాట. అండ్ లెగ్ అంతా కూడా మనకి కవర్ అయిపోతుంది కాబట్టి ఎటువంటి ఏమంటారు ట్యాన్ అనేది అవ్వదు. చక్కగా మన ఫుట్ అనేది చాలా బాగుంటుంది. లోపల సోల్ కూడా చాలా మెత్తగా ఉన్నది అనమాట. నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో ఈ న్యూడ్ కలర్ తీసుకున్నాను. ఈ కలర్లో ఏంటంటే మనం ఎలాంటి అవుట్ఫిట్ వేసినా కూడా ఇది కంప్లీట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇది చక్కగా మనం ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ సోల్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇవన్నీ చాలా తక్కువ ప్రైజెస్, వెరీ రీజనబుల్ ప్రైజెస్లో నాకు ఇవి వచ్చేసాయి అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు, బ్యూటిఫుల్ శాండల్స్. ఇవైతే నాకు ఎంత బాగా నచ్చాయి అంటే, నేను యాక్చువల్గా ఆర్డర్ పెట్టినప్పుడు ఐ వాజ్ నాట్ ష్యూర్ అనమాట, అంటే ఎలా వస్తుందో ఏంటో, ఏమోలే చూద్దాంలే, ఇది ఒక కొత్త స్టైల్లో ఉంటుంది, కొన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా పెట్టాను. బట్ ఇందులో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, నేను ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చేసి ఇది రెడ్ కలర్ ఉన్నది, బట్ నాకు వచ్చేసరికి బర్గండీ కలర్ వచ్చింది అనమాట. బట్ ఐ వాజ్ ఓకే, నాకు నచ్చింది. రెడ్ కావాలి అనుకున్న వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బర్గండీ వచ్చింది నాకు, రెడ్ రాలేదు. సో నాకైతే ఓకే, బర్గండీ ఈజ్ ఆల్సో ఫైన్ విత్ మీ. అండ్ హీల్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా బాగుంది, వెరీ కంఫీ అని చెప్పచ్చు. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో నేను ఈ లింక్ కింద మీకు ఇస్తాను కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు కలర్ ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. ఇదే మోడల్లో 100% రికమెండ్ చేస్తున్నాను ఇదైతే మటుకు, ఎందుకంటే ఇది చాలా చాలా కంఫీగా ఉంది అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే సోల్ అదంతా కూడా చాలా చాలా బాగుంది అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంది కదా, మంచిగా పార్టీ వేర్స్ అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు. సో ఎస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అండ్ ఎస్, ఈ కలెక్షన్లోని లాస్ట్ వన్ వచ్చేసి జిగల్. సో ఎస్, నాకైతే సూపర్గా నచ్చింది. ఆర్డర్ పెట్టినప్పుడు ట్రస్ట్ మీ, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే నార్మల్ ఏదో నెట్ టైప్లో వస్తుంది, స్టోన్ వర్క్ ఎలా ఉంటుంది ఏమో అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ వన్స్ వీ వేర్ ఇన్ వెడ్డింగ్స్ అండ్ ఇది రిసెప్షన్స్ అట్లాంటివి అలాంటి వాటికి వేసుకుంటే మటుకు అద్దిరిపోద్ది అనమాట. అండ్ చూసారా, మొత్తం గ్లిటర్, ఫుల్ గ్లిటర్. సో వెడ్డింగ్ సీజన్కి ది పర్ఫెక్ట్ ఫుట్వేర్ అని చెప్పొచ్చు. అండ్ చాలా చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ ఇవేంటంటే ఇలాంటి ఫుట్వేర్ మనం ఎక్కువ అవర్స్ వేసుకొని ఉండాలి. సో ఇది నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఈ కార్నర్ అంతా కూడా అంత ఏమంటారు రఫ్గా లేదు, బాగానే ఉంది. సో ఎక్కువ అవర్స్ వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా హ్యాపీగా మనం ఇది పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కొంచెం ఒక 2-3 కలర్స్ ఉన్నాయి అనుకుంటాను, లైక్ కాపర్, గోల్డ్ అండ్ వైట్ అట్లా ఉన్నాయి. సో స్టోన్స్ అయితే మనకి మల్టీ కలర్ టైప్లో వస్తుంది అనమాట. కంప్లీట్ వెడ్డింగ్ వేర్ అని చెప్పొచ్చు ఈ హీల్స్ అయితే మటుకు. సో నేనైతే ఇట్లా ఈవెంట్స్ కాటికి బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో మీకు ఆల్రెడీ ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఎస్, ఇవి నా రీసెంట్ ఫుట్వేర్ కలెక్షన్. ఎలా అనిపించి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇంకా ఆలస్యం కింద బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. ఎక్కడికో వెళ్తాను అబ్బా, టాపిక్ డైవర్ట్ చేయకండి. ఇప్పుడు కెమెరా ఆన్ చేయకముందు ఏదో మాట్లాడారు, ఏంటో చెప్పండి. మీరే ఏం మాట్లాడా? రెడీ అవుతున్నాను, సెకండ్ కెమెరా వెయిటింగ్ అంటే ఫాస్ట్ వెళ్ళాలి. ఫస్ట్ నీకే హెయిర్ స్టైల్ చేసేదాన్ని.
టూ మచ్. అబ్బా ఇప్పుడు వరకు ఏదేదో చెప్పారు, ఫస్ట్ నా ఛానల్లోనే రివీల్ అవ్వాలన్నాను. నా ఛానల్లోనే నేను రివీల్ చేస్తాను. లేదు, ప్లీజ్ మేము నేను ఏం మాట్లాడానో మీకు తెలియాలంటే మేడం అంతా యూట్యూబ్ ఛానల్ చూడండి. ఈ చిన్న ఛానల్లో కూడా ప్రమోషన్ చిన్న ఛానలా? మీ చిన్న ఛానల్ ఏంటండి? నాకన్నా సూపర్ సీనియర్ మీరు. అమ్మో వద్దు, సీనియారిటీ ఏం పని. సీరియస్ లో నేను సీనియర్ అయితే యూట్యూబ్ లో మీరు సీనియర్. అవును మరి చూసారా కెమెరా పెట్టగానే ఎట్లా మార్చేసారో. నేను మీకు చెప్తా సీక్రెట్. నా ఛానల్లో రివీల్ అయ్యాక చెప్పండి. లేదు నేను ఇప్పుడే చెప్తా. నో ఆగండి, టైం ఉంది దానికి. దాన్ని ఒక పెద్ద సర్ప్రైజ్ కింద నేను వినిపిస్తాను. వాళ్ళు ఏదేదో అనుకుంటారేమో, అమ్మో ఏదో అనుకోవద్దు. మీరు మేడం అంతా యూట్యూబ్ ఛానల్ వీడియో కిందకి వెళ్ళి ఫుల్ కమెంట్ బాక్స్లో నింపేయండి ఏంటి ఏంటి అని. అంతే. ఓకే డన్. ఓహో ఇప్పుడు నన్ను చూపించేసావా ఇలా పిచ్చుకుంటానని? ఎందుకు పిచ్చిగా ఉన్నారు? రెగ్యులర్ ఉండేటట్టే ఉన్నాను కదా. అందంగానే ఉన్నారు, బేస్ వేసేసుకున్నారు అందుకని మంచిగా. రెడీ అయ్యాక మంచిగా చూపిస్తాను. ఓకే డన్. నా మేకప్ చూస్తారా? జస్ట్ ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు కొన్నటువంటి స్టిక్ అయిపోవచ్చింది. అంతే, ఒకటే స్టిక్. ఒక 5 ఏళ్ళుగా ఇది ఒకటే స్టిక్. యూట్యూబ్ అయినా ఏదైనా మన దగ్గర పెద్దగా మేకప్ ఏమి ఉండదు. ఏమేమి ఉన్నాయి? శ్రీవాణి గారి మేకప్ బొట్లు, ఒక అంటే ఇవి కూడా నాకు గుర్తుండవు ఉన్నాయని. ఓకే, బొట్లు, ఐ షాడో, ఏదో పాసిపోయిన ఎలోవెరా జెల్. పాసిపోయిన జెల్? ఎలోవెరా జెల్ అండి మా జుట్టుకు పెట్టుకునేది. ఎప్పుడుదో కొత్తదే. ఓకే అంతే. మురిగిపోయిన స్పాంజ్ ఎప్పుడుదో ఇది అంతే. 4 బ్రష్లు, అందులో కూడా 2 నువ్వు వాడనివి. ఇది వాడినావు నేను ఎక్స్ట్రా అసలు ఏవి లేవు. ఇవేవి వాడినావు. ఏం మేకప్ వేసుకుంటారు చూడండి, మళ్ళీ ఎంత అందంగా కనిపిస్తుంది స్క్రీన్లో. ఇంతే, అదంతే. ఈ రెండే వాడతారు. అది చెప్పండి నెంబర్లు, మా వాళ్ళు పాపం కావాలంటే నా స్కిన్ టోన్ ఏంటో వాళ్ళ స్కిన్ టోన్ ఏంటో. మీ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు నా స్కిన్ కొనుక్కుంటారు. టోన్ ఉన్న వాళ్ళు డిఎఫ్డి స్టిక్ ధర్మాలో. ఇప్పుడు ఇది ప్యాకింగ్ మారిపోయింది. ఇది 5 ఏళ్ల క్రితంది కాబట్టి ఈ డబ్బా ఇలాగే ఉంది. ఇప్పుడు కొత్త ప్యాకింగ్ లో వచ్చింది, మళ్ళీ మీకు చూపిస్తాను. యా అంతే. ఒక స్టిక్, ఒక నోస్ కట్. ఇంకొకటి వాడతానబ్బా. ఇంకేంటి వరకు? ఇదేమో నోస్ కట్, ఇలా ముక్కు షార్ప్ గా ఉండటానికి దీనికోసం వాడతాను. శ్రీవాణి గారి ముక్కు షార్ప్ గా ఉండే సీక్రెట్ అదే. అండ్ ఇది ఒకటి కాంపాక్ట్, ఇది కూడా అయిపోవచ్చింది. ఈ సీరియల్ స్టార్టింగ్ లో తీసుకున్నాను అనమాట. ఈ 3 వాడతారు. సూపర్. దిస్ ఇస్ మై మేకప్. ఇంతే. అంటే ఐబ్రోస్ వేసుకుంటాను, ఐబ్రో పెన్సిల్స్ ఉంటాయి. ఇప్పుడు అందరు షేడ్స్ వేసుకుంటున్నాను కానీ నాకు అది వేయటం రాదు. కాబట్టి పాతకాలం స్టైల్లోనే నేను ఐబ్రో పెన్సిల్ వాడతాను అనమాట. ఇది ఒక ఐ షాడో. ఇది కూడా నీలిమనే చెప్పింది, కొంచెం మంచిది. అవును, అందుకని ఇది కొనుక్కున్నా. ఇందులో కూడా ఈ 2 తప్ప ఇంకోటి వాడిన అన్నీ అలాగే కొత్తగా ఉంటాయి చూడండి. ఇంకా ముట్టలు కూడా ముట్టలేదు. ఇవే ఈ బేస్ వేయమని కూడా నాకు నీలిమనే చెప్పింది, లేదంటే డైరెక్ట్ షేడ్ వేసేదాన్ని నేను. ఇంతకు ముందు అయితే ఆ బ్రాన్జర్ లేకపోతే ఇగో ఈ బ్రష్ వాడతాను. ఇగో దీని కిందే ఉంది. ఇది కూడా నీలిమ ఇచ్చింది. అంటే బేసికల్ గా మేకప్ గురించి ఇప్పుడు వాడట్లేదు, అది కూడా ఇదే వాడతాను. అవునా? అడుగు మాస్టర్ ఇక్కడే ఉన్నాడు, వాడే చెప్తారు. ఏది వాడతాను ఐ షాడోకి? అదే వాడతాను. ఇది ఒకటే ఇక్కడ ఉన్న ఏవి వాడతాను. ఓకే. ఓన్లీ అంటే మరి ఇంత బ్యాగ్ ఎందుకండి? ఓ పౌచ్ లో పెట్టుకొని రాక. నీ బాక్స్ చూస్తే అందరు బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా నిండుగా కనిపిస్తున్నాయి. అందరు అన్ని వాడతారు. మనకి ఇందులో ఏది వాడటం కూడా రాదు. ఈ కాంపాక్ట్ కి ఇది ఒక పౌడర్ ప్యాడ్ వాడతాను అంతే. అది కూడా ఇందులో ఉంది, టచ్ అప్ బ్యాగ్ లో. అది ఇంకా టచ్ అప్. ఇంకా బ్యాగ్ ఎందుకు మీకు? మరి ఏదో అలా ఉందా? ఒక చిన్న పౌచ్ సరిపోద్ది మీరు వాడేదని. గడిపేస్తున్నామండి శ్రీవాణి గారు అందాన్ని. బట్ ఈ మాత్రం మెటీరియల్ తో నేను ఎలా రెడీ అవుతానో మీరు లాస్ట్ వరకు చూడండి. సూపర్. తర్వాత నీలిమ గారి మేకప్ కి నా మేకప్ కి డిఫరెన్స్ మీరు చెప్తారు కానీ వాళ్ళు చాలా వేస్తారు. మీరు కంప్లీట్ మేకప్ చూపించండి. నా మేకప్ చాలా మొన్న చూసా. దీన్ని వేయడానికి 4-5 రకాలు ఏవో వేసారమ్మా వాళ్ళు. ఏంటి ఇన్ని వేస్తారా అనుకున్నాను. బట్ ఒక పద్ధతిగా వేస్తాం మేము, పద్ధతి. మీరు మీకు ఏమైతుంది తెలుసా? మీరు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి మేకప్ వేసుకుంటున్నారు కదా. మీ 7 ఏళ్ల నుంచి, మీరు 7 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కాదా, మీరు 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి మీకు ఏమైందంటే మీ స్కిన్ మీ మేకప్ని ఇట్లా అబ్జర్వ్ చేసుకుంది అనమాట. ఇట్లా ఇట్లా నాది, ఈ స్కిన్ నాది అని అనుకుంటుంది ఆ మేకప్. ఆ మేకప్ అట్లా అనుకుంటుంది. అలా అనుకొని మీకు అలా ఇమిడిపోతుంది. పోయేటట్టే వేసుకుని నువ్వు ఇలా వేసుకున్నా అలాగే ఉంటుంది. మీరే 100 మంది వేస్తారు చూడండి. ఇప్పుడు నేను ఫినిష్ అయ్యాక చూపిస్తామండి. మా అమ్మగారు మేకప్ వేసుకోడు. హాయ్ చెప్పండి అమ్మా మా ఛానల్కి.
మీ మేకప్ ఎప్పుడు మేము చూడలేం, మీ హెయిర్ డ్రెస్సింగ్ కూడా మేము చూడలేం. ఎప్పుడు ఇలా రెడీ అయ్యి అందంగా వస్తారు షూటింగ్కి, చక్కగా ఇంట్లోనే రెడీ అయ్యి అందంగా వస్తారు. నీలిమ ఈ సీరియల్ ఎంటర్ అయినప్పటి నుంచి మేము ముగ్గురం ఒక రూమ్ లో ఉంటాం. అవును, బామ్మ గారు, శ్రీవాణి గారు, మేము ముగ్గురం ఇలా ఒక రూమ్లో ఉంటాం నేను అన్నమాట. నీలిమ గారి దగ్గర నుంచి కొంచెం మేకప్ ఎలా వేసుకోవాలో నేర్చుకున్నాను. ఓ థ్యాంక్ యూ. కానీ బామ్మగారు మేకప్ ఎప్పుడు చూద్దాం అనుకుంటాం కానీ అవకాశం దొరకలేదు, ఇప్పటి వరకు దొరకలేదు. బామ్మగారి మేకప్ టేబుల్ ఏదైతే ఊటికి వచ్చినప్పుడు ఉండేటటువంటి ఇంట్లో చూసాను, ఆవిడ సొంత ఇంట్లో కూడా చూసాను అనమాట. మేకప్ టేబుల్ సెటప్ మాత్రం అదిరిపోతుంది. సూపర్ కదా. మీరు ఇక్కడ చేసుకుంటే మేము కూడా చూసి నేర్చుకుంటాం కదమ్మా. ఒకరోజు వచ్చి ఇప్పుడు పద్ధతులు వేరు, అప్పుడు పద్ధతులు వేరు. అవును, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. మన రూమ్లో మీరు ఒక పద్ధతి వేసుకుంటారు, ఈవిడ ఒక పద్ధతి వేసుకుంటారు, నేను ఒక పద్ధతి వేసుకుంటా. అదేలేండి. రెడీ అయిపోయారు శ్రీవాణి గారు. సో ఇప్పుడు చెప్పు, నీ మేకప్ కి నా మేకప్ కి. నేను కూడా బాగున్నాను. అదే అంటున్నా, అన్ని వేసినా అంతే ఉంది, ఇన్ని వేసినా ఇంతే ఉంది, కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టకుండా కొంచెం మెటీరియల్తో వాడి అని చెప్తున్నా. ఓకే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మేకప్ సెట్ అవుతుంది. ఇది కూడా నీకు సెట్ అవుతుంది, కాకపోతే నీకు కొన్ని ఎక్కువ కనిపిస్తుంది, కంటికి బాగుంటుంది. ఏం కాదు, అది నేను ఒక స్టిక్ వేసి ట్రై చేసా, బట్ వేసుకున్నట్టే ఉండదు, నాకు కాంపాక్ట్ రాసుకున్నట్టు ఉంటుంది. సరే సార్, నేను వేయనా నీకు? నాకు వేయండి. నెక్స్ట్ నా టైం మేకప్ నీకు వేస్తుంది. నెక్స్ట్ టైం మీరు నాకు మేకప్ వేయాలి. శ్రీవాణి గారి చేత మనం మేకప్ వేయించుకుందాం. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? ప్రొడక్షన్ దగ్గరికి వచ్చాము. అంటే మన జ్ఞాపక ప్రొడక్షన్స్లో ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. వాటితో పాటు నేను చెప్పాను కదా, చిన్న ట్రీట్ అని చికెన్ చేస్తున్నా, చికెన్ తెప్పించా అనమాట. సో దగ్గరుండి చేయిద్దాము అని చెప్పేసి ఇక్కడ మనకి చికెన్ వచ్చింది, క్లీన్ చేస్తున్నారు. దానికి తగ్గ మనకి ఇక్కడ చక్కగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కోసున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా వంటలు చేస్తున్నారు, నీట్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు చికెన్ రోస్ట్ చేయమని చెప్పాను, ఎందుకంటే అందరూ తింటారు చికెన్ రోస్ట్ అయితే, ప్రతి ఒక్కరు ఇక్కడ ఇష్టంగా తింటారు కాబట్టి. అండ్ ముఖ్యంగా మన ఈ ప్రొడక్షన్లోని చికెన్ రోస్ట్ అందరు కొడతారు అనమాట, చాలా టేస్టీగా చేస్తారు మీరు. అందుకని చెప్పి అదే చేయమని చెప్పాను. సో ఇప్పుడైతే చికెన్ క్లీన్ అవుతుంది, వచ్చాక అలా గ్లిమ్స్లో చూపిస్తాను. చాలా కష్టపడిపోతున్నాను నేను చికెన్ ఫ్రై చేయడానికి అని అనుకుంటున్నారా? నేనేం చేయలేదండి, పాపం మా ప్రొడక్షన్ వాళ్ళు చేశారు, చాలా బాగా చేస్తారు చికెన్ ఫ్రై. లాస్ట్కి వచ్చింది ఊరికే అట్లా బిల్డప్ షాట్లు అనమాట, నేను ఏదో చేసేసినట్టు. ఓకే, మైలు వస్తున్నాయి చికెన్ రోస్ట్. వావ్. సో ఈరోజు ఏంటండి రెసిపీస్ కాకుండా? ఈరోజు ఎగ్ కర్రీ, పప్పు రసం, చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై, ఇంకా అని చెప్పారు. టమాటా పప్ప, అదే టమాటా పప్పు. నైస్, గుడ్, బాగుంది, మంచి సువాసన వస్తుంది. ఇవి ఓపెన్ చేయాలి, టేస్ట్ చూద్దాం ఫస్ట్. నేను వంటలు చేస్తాను. అదిరిపోయింది, బాగుంది టేస్ట్. ఉప్పు ఓకే. సో ఎస్, ఇప్పుడైతే మాకు ఈరోజు అనుకోకుండా 2 యూనిట్స్ జరుగుతాయి అనమాట, 2 కెమెరాస్. సో 2 డిఫరెంట్ లొకేషన్సే, అంటే చిత్రమందిర్లోనే 2 డిఫరెంట్ బిల్డింగ్స్లో అనమాట. సో వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నా, అందరి దగ్గర ఇంకెవరిని కలవలేదు మార్నింగ్ నుంచి, ఓన్లీ మా యూనిట్లోనే జరుగుతుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వీట్స్ ఇద్దామని చెప్పి వచ్చాను. ఇది లంచ్ టైం, అందరూ చక్కగా తిని రిలాక్స్ అవుతున్నారు. బట్ లంచ్ అయ్యాక మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. షూటింగ్ మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి లంచ్ బ్రేక్లోనే ఏం చేయాలనుకున్నా చేయాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళి స్వీట్స్ ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నా.
లెట్స్ చలో కొంచెం ఇబ్బంది అయినా కూడా కొంచెం వాళ్ళని ఆ రెస్టింగ్ మోడ్ నుంచి బయట తీసుకురావాలి. ఎవరెవరు ఏ రియాక్షన్లో ఉన్నారో తెలీదు, చూద్దాం పదండి. ఇది నా ఫస్ట్ సీరియల్ అని మీకు తెలుసు కదా. నా ఫస్ట్ సీరియల్లో నేను 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, మీ బ్లెస్సింగ్స్తో. అది తీసుకున్నాను సార్, థ్యాంక్ యూ సార్. మా డైరెక్టర్ గారు, శతమానం భవతి డైరెక్టర్ గారు, మనందరికీ తెలుసు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన కెమెరామ్యాన్ గారు రిలాక్స్ మోడ్లో ఉన్నారు. ఆ మోడ్లోంచి బయట తీద్దాం. హలో అండి, మా శతమానం భవతి కెమెరామ్యాన్ వెంకట్ గారు. స్వీట్. సో శతమానం భవతి నా ఫస్ట్ సీరియల్. నేను 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నా. అవును, కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. ఇంత అందంగా, మామూలుగా ఉన్న నన్ను ఇంత అందంగా, ఇంత ఫ్లాలెస్గా కనిపించడానికి రీజన్ మా వెంకట్ గారు. ఈయన స్పెషాలిటీ ఏంటి అంటే ఏ ఎక్విప్మెంట్స్ లేకపోయినా, మీరు చీకట్లో వదిలేసినా పగల్లో వదిలేసినా, లైట్ ఉన్నా లైట్ లేకపోయినా మమ్మల్ని మటుకు అందంగా బ్యూటిఫుల్గా చూపిస్తారు. డే 1 నుంచి, అంటే నాకు ఇండస్ట్రీతో సంబంధం లేదు, మీరు కూడా నేను ఇక్కడ కలవడమే. నా ఫస్ట్ డే, నా ఎంట్రీ షాట్ అంత అందంగా నన్ను చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆ డ్రెస్లో కానీ శారీలో కానీ నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి బయట నుంచి కూడా. అసలు ఎంత బాగున్నావు, ఎంత బాగా తీశారు, అది ఇది అని. సో ఆ కాంప్లిమెంట్స్ అన్ని మీకే. అయ్యో అట్లా ఏం లేదు సార్, మీ వర్క్ కూడా అట్లా అంత బాగుంటుంది కాబట్టి. థ్యాంక్ యూ, తప్పకుండా. మై ఫేవరెట్ టీమ్, అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ టీమ్ ఆల్వేస్ ఆర్ ఫేవరెట్ టీమ్ కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఇది నా ఫస్ట్ బర్త్డే కాదు, దిస్ ఇస్ మై ఫస్ట్ సీరియల్. 4 years అయింది కదా. సో నా ఫస్ట్ సీరియల్లోనే నేను 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నా. ఓ చెయ్యి, మీ మేకప్ ఉందా? థ్యాంక్ యూ. స్వీట్ తీసుకోండి. తెలుసు వాళ్ళకి, చూస్తున్నారు వాళ్ళు. శతమానం భవతి అట్లే లేదు, ఫన్నీగా ఉంటారు. నైస్ వర్కింగ్ విత్ యూ అండి. అంటే షార్ట్ టర్మే చేసాము, తక్కువ కాంబినేషన్ పడినా కూడా వెరీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరు నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు. థ్యాంక్ యూ, నువ్వు నాకు హ్యాపీ బర్త్డే చెప్పలేనందుకు. స్వీట్ ఇవ్వగానే హ్యాపీ బర్త్డే చెప్పారు. కానీ నా ఫస్ట్ సీరియల్లోనే నేను 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నా. థ్యాంక్ యూ. నేను ఫినిష్ చేశాను. శివ గారు, మీరు మా సెకండ్ యూనిట్ డైరెక్టర్ అయినా కూడా అట్లా అన్ని పనులు మీరే చేసుకోవద్దు, పాపం వాళ్ళు చేస్తారులేండి, ఎక్కువ కష్టపడతారు మా డైరెక్టర్ గారు. స్వీట్ తీసుకోండి, చెప్తా తీసుకోండి. సో స్పెషల్ ఏంటి అంటే, నా ఫస్ట్ సీరియల్లో నేను 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాను మన శతమానం భవతి సీరియల్లో. థ్యాంక్ యూ. నా ఫస్ట్ డే నుంచి నేను శివ గారితోనే ప్రతిదీ చూశారు. అంటే నేను యాక్టింగ్ చేయలేని రోజు నుంచి ఈ రోజు చేసేంత వరకు నా జర్నీలో మొత్తం మా టీం ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చి ఉండేదాన్ని కాదు. నా ఫస్ట్ సీరియల్, ఆఫ్ కోర్స్ మీరు అందరు నాకు ఎప్పుడు ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చూస్తున్నారు కదా, ఈ వేడిలో ఈ ఎండలో 2 ఫ్యాన్లు పెట్టుకున్నా నేను, ఏం ఉపయోగం లేదు.
అంత హీట్గా ఉంది. ఎండాకాలంలో షూటింగ్ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా, ఫుల్ హీట్ ఎక్కడ. ఎందుకంటే ఇది సెట్ బిల్డింగ్ కాదు, అంటే మన ఇటుకలు వేసి చేసిన బిల్డింగ్ కాదనమాట, సెట్ వల్ల ఇక ఓవర్ హీట్ అనిపిస్తుంది. అండ్ ఈ చుట్టుపక్కల మనకి చెట్లు ఎక్కువ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ ఏరియానే అలా ఉన్నదన్నమాట, ఫుల్ హీట్. ఎన్ని కష్టాలు ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. అంత ఈజీ కాదు 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకోవడం. పన్నేదో వేరే పని మీద శ్రీవాణి గారి కోసం వచ్చారు. నాకు వేరే ఇలా పని కలిసి కాదు, మన టీమ్ మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు, అది లాంచ్ అనమాట. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. ఏంటిది? చిన్న స్వీట్. హాయ్. దేనికి? దేనికో చెప్తా, తినండి. స్వీటే కదన్నా. సో నా ఫస్ట్ సీరియల్ శతమానం భవతిలోని Yes, అవును. 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాను. వావ్, కంగ్రాట్స్. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మిమ్మల్ని ఇక్కడ దాకా రప్పించాడు దేవుడు, నా చూసారా? విషెస్ ఎప్పుడు ఉంటాయి. నా థ్యాంక్ యూ. బ్లెస్సింగ్స్ అంత పెద్దవాడిని, అంత ముసలోని చేయకు నన్ను. మా So, అన్న నా విషెస్ ఉంటాయి Okay, ఎప్పటికీ okay. ఉంటాయి. సో ఓకే. డెఫినెట్గా నీలిమ అంటే మా ఫ్యామిలీయే, బయట అమ్మాయి కాదు, నాకు సొంత చెల్లి. సో ఫస్ట్ సీరియల్ 1000 ఎపిసోడ్స్ కంటిన్యూ చేసి సక్సెస్ అవ్వడం అనేది చాలా గ్రేట్. థ్యాంక్ All the యూ, best. థ్యాంక్ యూ. చూసారా, అందరి విషెస్తో పాటు అన్న విషెస్ కూడా నాకు ఉండాలి అని చెప్పి ఆ దేవుడు రప్పించాడు. ఏకంగా లొకేషన్కి రప్పించాడు అదే అనుకోకుండా. సో ఎస్, ఇప్పుడైతే షార్ట్ రెడీ అయింది. మార్నింగ్ నుంచి షూటింగ్ ఇలానే ఉంటుంది, బిజీగా. నా ఉద్దేశం ఏంటి అంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, షూటింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి అట్లా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వేరే షార్ట్కి నా డ్రెస్ కూడా చేంజ్ అయిపోయింది, డ్రెస్ చేంజ్ చెప్పారు. సో ఇప్పుడు షార్ట్లోకి వెళ్ళిపోదాం. సీరియల్లో 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నందుకు సో మీ ఆశీర్వాదంతో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి నాతో ఉన్నారు. నేను అంటే షూటింగ్ అంటే ఏంటో నాకు తెలీదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఉన్నారు నాతో పాటు, నాకు సపోర్టివ్గా. అండ్ నా కడుపు నిండా మంచి భోజనం పెట్టి మమ్మల్ని ఎప్పుడు ఇట్లానే ఆదరించాలి. ఓకే అమ్మా. Thank ఫస్ట్ you. డెబ్యూ సీరియల్ శతమానం భవతిలో ఎంటర్ అయి 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఇది ఈజీ కాదు. So, Thank you. ఇలాగే Thank silver you, screen ని thank కూడా you. టచ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. God థ్యాంక్ యూ, bless you. థ్యాంక్ యూ. సో మా డైరెక్టర్ గారు రాజమౌళి గారు, అండ్ అలాగే వెంకట్ గారు, మా వందన గారు, జానకమ్మ గారు, విజయ్ గారు, నా పేరు శ్రీవాణి, అండ్ అలాగే నేను, వాళ్ళ అబ్బాయి లిఖిలేష్. అండ్ అలాగే మా యూనిట్ అంతా కూడా వెనకాలే ఉంది, ముందుకు రమ్మంటే రావట్లేదు. ఒక్కసారి వాళ్ళ ఇటు రండి, అందరూ రండి ఇటు. కుదిరితే అందరూ కూడా, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే మళ్ళీ మా డైరెక్టర్ గారు తింటారు. ప్లీజ్. కొంచెం హెక్టిక్ గా ఉంది టైం, ప్లీజ్ ఇటు వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా జూనియర్స్ అందరం మేము కూడా ఓ, ఇట్లా ఓ, కావాలని juniors మనస్ఫూర్తిగా దీవించండి మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ పాపం. 1 kg పెరిగిపోయావు. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్గా నేను నీలిమ గురించి చెప్పాలి ఏంటంటే, తను స్టార్టింగ్లో అంటే ఇదే ఫస్ట్ సీరియల్ అనమాట, అంతకుముందు బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేశారు.
సో ఆల్మోస్ట్ చాలా సీనియర్ గా జాబ్ హోల్డర్ అయ్యి ఉండి ఇక్కడికి వచ్చే సీరియల్ ఎలా అడ్జస్ట్ అయ్యో నాకు తెలియదు కానీ సో ఆ ప్రపంచం వేరు ఈ ప్రపంచం అంతా కూడా వేరు. సో నీ ఫస్ట్ సీరియల్లో స్టార్టింగ్ వచ్చిన ఫస్ట్ డే నాకు నీలిమ బాగా గుర్తుంది. చాలా భయపడుతూ అందరినీ చూస్తూ టెన్షన్ పడుతూ వచ్చింది. బట్ ఇప్పుడు మా అందరికి ధీటుగా తను పర్ఫార్మెన్స్ చేయడం అనేది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు తన ట్రావెల్ మీరు శతమానం భవతి సీరియల్లో చూసుంటారు. అండ్ అలాగే నెక్స్ట్ వేరే ఛానల్స్ లో కూడా తను చక్కగా లీడ్ రోల్స్ చేస్తుంది. అండ్ అవి కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. ఇలాంటి బోల్డ్ అన్ని సీరియల్స్ చేయాలి, సిల్వర్ స్క్రీన్ లో కూడా కనిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో మచ్. నాకు ఇంతవరకు నేను రావడానికి నాకు మెయిన్ రీజన్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ పీపుల్. అంటే కో ఆర్టిస్టులు బాగుండాలండి, ఖచ్చితంగా టీం బాగుంటేనే మనం ముందుకెళ్ళగలం. స్టార్టింగ్లోని నాకు ఏమీ తెలియదు, యాక్షన్ అంటే ఏంటో తెలియదు, యాక్టింగ్ అంటే ఏమీ తెలియదు, చాలా భయపడేదాన్ని. బట్ నాకు ఫుల్ కంఫర్ట్ జోన్ ఇచ్చారు. ముఖ్యంగా స్పెషల్గా చెప్పాలి అంటే శ్రీవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. అదంతా వదిలేస్తే తనకి యాక్టింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అండి, తన ప్యాషన్ తను ఇంత దూరం వరకు తీసుకొచ్చింది. అండ్ ఇంకోటి చాలా మంది ఆర్టిస్టులు చాలా మంచి వాళ్ళు, బట్ తిన విషయంలో వచ్చేస్తే సూపర్ డెడికేషన్, యాక్టింగ్ మీద ఉన్నటువంటి తన ప్యాషన్, అసలు తన ఇంట్రెస్ట్ ఎంత చూపిస్తుందంటే నిజంగా సూపర్. సో అక్కడ లైటింగ్ హడావిడి షూటింగ్ అంతా జరుగుతుంది. బట్ ఎనీవేస్ నీలిమ ఆల్ ది బెస్ట్. Thank you so much. పైకి ఎదగాలని నాకైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు శ్రీవాణి గారు. అంటే ఒక్క విషయంలో అని కాదు, అన్ని విషయాల్లో ఏ విషయం నాకు తెలియపోయినా ఇట్లా ఫ్రీ యాక్సెస్ ఉండేదన్నమాట. తను సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి కూడా సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి కూడా నాకు తెలీదు, నాకు ఎందుకులే అన్నట్టుగా ఉండేవారు కాదు. ప్రతిదీ చెప్పేవారు. ఏదైనా అడిగితే ఖచ్చితంగా లేదు ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. అలా చెప్తేనే మేము కూడా నేర్చుకోగలం. సో అలా అందరూ యాక్సెప్ట్ చేయరు. నువ్వు చక్కగా విని నేర్చుకుని చక్కగా ఇంత ముందుకు వెళ్ళేందుకు నిజంగా హ్యాపీగా ఉంది. సీరియస్లీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. థ్యాంక్ యూ. మళ్ళీ ఇలాగే నీలిమని చాలా సీరియల్స్ లో చాలా సినిమాల్లో చూసి మీరు ఇప్పటివరకు ఎలాగైతే నేను బ్లెస్ చేశారో, చిన్న చిన్న తప్పులు అటు ఇటు అయినా ప్లీజ్ మీరు వదిలేయండి. తను అన్ని నేర్చుకుంటూ ఇప్పటివరకు చలో ఐఎమ్ రెడీ అన్నట్టుగా దాటుగా ముందుకు వచ్చేసింది అనమాట. సో డెఫినెట్ గా మీ విషెస్ బ్లెస్సింగ్స్ తనకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. నిజంగా అంటే నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ అట్లా ఉండరు. ఇప్పుడు కూడా నేను 4.5 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. చాలా మందిని చూస్తున్నాను, డిఫరెంట్ పీపుల్ని. బట్ ఇప్పటికీ నేను day 1 నుంచి ఇప్పటి వరకు నేను శ్రీవాణి గారితో స్టిక్ అయి ఉండడానికి మెయిన్ రీజన్ తనకి ఏ హెసిటేషన్ ఉండదు. ఏదన్నా అడిగితే వెంటనే ఇమీడియట్లీ చెప్తాను, నాకెందుకులే అట్లా ఏం అనుకోరు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. నిజంగా మన దగ్గర ఇది ఉంటే మెయిన్ ఏంటంటే చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా అందరినీ చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకున్నటువంటి ఒక సూపర్ ప్యాషనేట్ యాక్ట్రెస్ అని చెప్పేసి అంటాను నేను సీరియస్లీ. ఎందుకంటే ఇంత షార్ట్ టైంలో ఇంత పేరు సంపాదించింది అద్భుతంగా. ఏ సీన్ అయినా సరే నేను చేయడానికి రెడీ అనేటంత ధైర్యం అందరికీ రాదు, బట్ షీఈ్ రెడీ అని నేను కన్ఫర్మ్గా ఇన్ని రోజులు నేను చేస్తున్నందుకు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. అసలు యాక్చువల్లీ కార్ తీయాలంటే నేను పరిగెత్తమంటున్నాను, నేను పరిగెడుతున్నాను. ఫుల్ హెక్టిక్ ఉంది ఈరోజు, అస్సలు టైం కూడా లేదు. బట్ ఈ హెక్టిక్లో అందరూ నా టీం సపోర్ట్ చేస్తారు. ఒక 5-10 minutes ఇవ్వడం కూడా చాలా గ్రేట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ శతమానం భవతి టీమ్. థ్యాంక్ యూ సో మచ్.